మిత్రులందరికీ నమస్తే అండి. ఈరోజు ఒక అద్భుతమైన వీడియో గురించి తెలుసుకుందాం. విషయం ఏంటంటే ఇలాగ పోస్ట్ చదివాను. వారికి తెలుసున్న వారి యొక్క 40 సంవత్సరాలు అబ్బాయికి జీర్ణాశయ క్యాన్సర్ వచ్చింది. వచ్చినప్పుడు వాళ్ళు ఆసుపత్రిలో చూపించుకున్నారు, అన్నీ చేశారు. ఈ అబ్బాయి చాలా ఒక శ్రోత్రియుడు అనమాట. ఎటువంటిదంటే మందు తాగడం, సిగరెట్లు తాగడం, గుట్కా తినడం, ఇటువంటి కార్యక్రమాలు ఏమీ అతనికి లేవు. అంటే మరి ఎందుకు వచ్చింది ఏమిటి అని వైద్యం చేయించుకున్నారు. చేయించుకున్నా మరి తగ్గలేదు. తగ్గలేకపోతే పాపం వాళ్ళు ఆఖరికి ఒక సంవత్సరం అయ్యాక తను ఎక్స్పైర్ అయిపోయాడు. ఎక్స్పైర్ అయిపోతే ఇంత మంచివాడికే ఇంత పెద్ద రోగం వచ్చింది, దీనికి కారణం ఏమిటి అని చెప్పేసి వాళ్ళు చుట్టాలు, బంధువులు అందరూ కూడా దీన్ని ఈ బాడీని పరిశోధనకి ఇచ్చినట్లయితే దాన్ని కనుక్కుంటామని చెప్పేసి వాళ్ళు ఆసుపత్రి వర్గాలు, మెడికల్ ఫీల్డ్ అంతా చెప్పినప్పుడు ఆ బాడీని ఇచ్చారు. అందరికైనా ఫ్యూచర్లో అందరికీ ఉపయోగపడుతుందని చెప్పేసి. అసలు కారణం ఏమిటి మరి? పోనీ మందు తాగేసి సిగరెట్లు తాగేసి, గుట్కాలు తాగేసి, ఇటువంటివన్నీ చేసినప్పుడు కొద్దిగా వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి అన్నారన్నమాట. ఇంతకీ పరిశోధనలో తేలింది ఏమిటంటే మనకి అతని జీర్ణాశయంలో క్యాన్సర్ ఈ ప్లాస్టిక్ వ్యర్థ పదార్థాలు అంటే ఉన్నాయి. ప్లాస్టిక్ వ్యర్థ పదార్థాల వల్ల అతని జీర్ణాశయం పాడైపోయి చివరికి క్యాన్సర్ వచ్చింది. ఏమయ్యా ప్లాస్టిక్ తింటావా? అప్పుడు చుట్టాలను పిలిచి అడిగారట, ఏమైనా ప్లాస్టిక్ తింటాడా మీ వాడు? ప్లాస్టిక్ ఎందుకు తింటాడో మతిలేదు ఏంటి? అయితే ఆఫీస్కి వెళ్ళి ఎంక్వైరీ చేయండి, అతని అలవాట్లు ఏంటంటే ఆఫీసులో వాళ్ళు అందరూ కూడా వాళ్ళు ఒక 10 మంది కలిసి టీ తెప్పించుకుంటారు. ఆ టీ తెప్పించుకొని వేడి టీని ప్లాస్టిక్ కవర్లో పోసి తెప్పించుకొని మళ్ళీ ప్లాస్టిక్ గ్లాసులు తెచ్చుకొని అందులో పోసుకొని తాగటం ఒకరోజు కాదనమాట. అలా 20 సంవత్సరాల మట్టి చేస్తున్నామండి. ఇది ఎప్పటి నుంచో అతను ఇక్కడ పనిచేస్తున్నాడు, ఇక్కడ ఇదే అలవాటు, అతను వచ్చినప్పటి నుంచి కూడా అలాగే తాగుతున్నాడు అని చెప్పి. అంటే ఏంటి, ఆ ప్లాస్టిక్ అందులో కలిసిపోయిందనమాట. మనం ప్రభుత్వం వారు ఎన్ని పథకాలు ప్రవేశపెట్టినా, ఎన్ని చేసినా మళ్ళా నిజాయితీ లేనప్పుడు మనం అది ముట్టుకోకూడదు, అలా చేయకూడదు అని మళ్ళీ ఉన్నప్పుడు ఆ ప్లాస్టిక్ గ్లాసులు అవి వెళ్ళిపోతాయి. అలా కాకుండా మనం మళ్ళీ ఇది లేనప్పుడు ఏం చేస్తాం మరి? ఇంకా అదే అలవాటు అయిపోయి ఈజీ మెథడ్ అనమాట. ఒక క్యాన్ కొనుక్కొని లేదా ఒక ఫ్లాస్క్ కొనుక్కొని ఆ 10 మంది కలిసి పెద్ద ఏమవుతుంది, అది స్టీల్ కప్పులు 4 కొనుక్కొని లేదా పింగాణీ కప్పులు కొనుక్కొని తాగితే వాళ్ళకి ఎంతో సేపు అయ్యేది. ఇదంతా తెలుసుకుని అప్పుడు ఏం చేశారు, ఆసుపత్రి వర్గాలు వారు వాళ్ళకు కూడా టెస్ట్ చేశారు, క్యాన్సర్ టెస్ట్. వాళ్ళకు కూడా ముదిరిపోలేదు, కానీ క్యాన్సర్ కణాలు ఉన్నాయి. క్యాన్సర్ కణాలు అందరికీ ఉంటాయి, కాకపోతే అవి ముదిరిపోయి బాగా పైకి వచ్చినప్పుడు అది దాని వ్యాధిగా రూపొందుతుంది. అంచేత మనం ఏం చేయాలి, మన వంతుగా ప్రభుత్వానికి
సహకరించి ప్రభుత్వం ఏం చేయలేదు కదా! ఎక్కడో మూల మనకు అవకాశం కొద్దీ మనం ప్లాస్టిక్ కవర్లు అవి వాడుతూ ఉంటాం. ప్లాస్టిక్ బాటిల్‌లో వాటర్ తాగుతూ ఉంటాం. ప్రతి వ్యక్తి కూడా ఆ డెసిషన్ తీసుకోవాలనమాట. ఎవరి కోసం ఇదంతా అంటే మన కోసమే. ఈ ఊళ్ళో వాళ్ళ కోసం కాదు. లేకపోతే నీ కోసం నువ్వు పెద్ద పెద్ద వ్యాధులు రాకుండా ఉండాలంటే తప్పకుండా మనం ప్రభుత్వానికి సహకరించాలి. ముందు మనంతట మనం డెసిషన్ తీసుకోవాలి. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఒక స్టీల్ గ్లాస్ పట్టుకెళ్ళి ఆ స్టీల్ గ్లాస్‌తో టీ తాగినట్టయితే ఇబ్బంది ఉండదు. వాడు ప్లాస్టిక్ కప్పులో ఇస్తాడు. నాకు వద్దు వద్దు నాయనా నా గ్లాసులో ఇయ్యి. నీ దగ్గర స్టీల్ గ్లాస్ ఉంటే స్టీల్ గ్లాస్‌తో ఇయ్యి. లేతే మరి లేతే నా స్టీల్ గ్లాస్‌తో ఇయ్యి అని చెప్పేసి వాడిని ప్రెస్ చేయాలనమాట. ఇది ప్రతి వ్యక్తి మనసులో హృదయంలోంచి రావాలి. వచ్చినప్పుడు ఇటువంటి అతను వచ్చి 40 ఏళ్ళకే చనిపోయాడంటే దాని అర్థం ఏ విధమైన అలవాట్లు లేకుండా మరి దీన్ని ప్లాస్టిక్ నిషేధంపై ఎంత దృష్టి పెట్టాలో ఆలోచించారా? ఈ విషయం విన్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.